presented by South India Shopping Mall, co-powered by Brew Instant, Dr. Copper, Seamless Copper Bottle, and special partner Twin Bird Leggings. Color you need, fit you want. Yes, college days antene happy days. కాలేజ్ లైఫ్ గుర్తు తెచ్చుకుంటేనే ఎన్నో గొడవలు, ఎన్నో అల్లర్లు, సరదాగా లెక్చరర్లపై చేసిన కమెంట్లు, మనం రాసిన లవ్ లెటర్లు, కట్టించుకున్న రాఖీలు, ఎగ్గొట్టిన క్యాంటీన్ బాకీలు, వీటిలన్నిటితో పాటు అటెండెన్స్ కోసం ఆరాటం, అర్ధ గంటలో ఎగ్జామ్ ఉందంటే పోరాటం. బయట మామూలుగా గెలిస్తే పార్టీ చేసుకుంటారు, కానీ కాలేజ్లో ఫ్రెషర్ పార్టీతో మొదలై ఫేర్వెల్ పార్టీ వరకు గెలిచినా ఓడినా ఏం జరిగినా ఆ పార్టీలే వేరు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆ పార్టీలే వేరు. టీనేజ్ లో ఉన్న ప్రతోడు కాలేజ్ లో ఉండాలి, కానీ కాలేజ్ లో ఉన్న ప్రతోడు ఓ గ్యాంగ్ లో ఉండాలి. మనం ఆ గ్యాంగ్ లో ఒకడైతే ఆ క్రేజ్ వేరుంటది, కానీ ఆ గ్యాంగ్ కే మనం లీడర్ అయితే ఓ రేంజ్ ఉంటది. కాలేజ్ అంటేనే కనపడేవి వినపడేవి రెండే గ్యాంగులు, ఒకటి సీనియర్ గ్యాంగ్, ఒకటి జూనియర్ గ్యాంగ్. సీనియర్లు తిడతారు, జూనియర్లు పడతారు, కానీ వీళ్ళల్లో గొప్పెవరు అనేదే ఈ పోటీ. ఎస్, షో స్టార్ట్ చేయాలి. షో స్టార్ట్ చేయాలి అన్నా, తొందరరా. ఏంటి భయ్యా రెడీ అవుతున్నావు? ఏం లేదు భయ్యా, కాలేజ్ అంటే అందమైన అమ్మాయిల్ని మర్చిపోవచ్చేమో కానీ అందమైన లెక్చరర్లను అస్సలు మర్చిపోకూడదు. చాలా సెకలు ఉన్నారు నీలో. నెక్స్ట్ వస్తున్నారు ఆవిడే, ప్రిన్సిపల్ కూడా వస్తున్నారు. ఆయన కూడా వస్తున్నాడా? నువ్వు బయలుదేరు. ఈయన ఒకళ్ళు ప్రిన్సిపల్ గారు. యా, ప్రతి గ్యాంగ్ కి పొగరు ఉంటుంది, కానీ ఆ పొగరు కంట్రోల్ చేసే పవర్ ఒకళ్ళకు ఉంటుంది. ఆయనే ప్రిన్సిపల్, ఆయన ఇక్కడ చెప్పిందే ప్రోటోకాల్. వెల్కమ్ ఆర్ ప్రిన్సిపల్ అండ్ హెచ్ఓడి. ఇలాంటి ఓ ప్రిన్సిపల్, ఇలాంటి ఓ హెచ్ఓడి ఉంటే నాకు ఫుల్ అటెండెన్స్ ఉండేది. సో మా ప్రిన్సిపల్ గారికి, మా హెచ్ఓడి గారికి స్వాగతం. మన కాలేజ్ చాలా కాస్ట్లీ కాలేజ్ లో ఉంది. ముందుగా హెచ్ఓడి గారితో స్టార్ట్ చేస్తాను నేను. హెచ్ఓడి గారు చెప్పండి. జూనియర్ లెక్చరర్ గారు, నోరు తిరగని పదాలు ఎందుకు చెప్పు మనకి. నాకు తిరగదా? వాట్ ఆర్ యు టాకింగ్? బాడీ కాదు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు పిల్లలా? ఓ సారీ, అదే మీ స్టూడెంట్స్. పాస్ అయినట్టేరా మీరు. సో హెచ్ఓడి గారు, మీ కాలేజ్ డేస్
అప్పటి రోజులు నా కాలేజ్ డేస్ టక్క ఎగిరిపోయాయి ప్రదీప్. అదేంటి మా ఆయన నాకు 11th స్టాండర్డ్ లోనే ఖర్చు వేశారు. అస్తమానం మీ ఆయన అని అనకండి, గుర్తు చేయకండి. ఓకే, చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆడ చూడు జుట్టు సర్దుకుంటాడు, మీ ఆయన అనగానే వదిలేసాడు. ఆయన అంత చిన్న వయసులో కట్ చేసంటే సేఫ్టీ సైడ్ ఢిల్లీ షిఫ్ట్ చేశాడు ఆయన. సో ఎంబీఏలో లైక్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై పీజీ అప్పుడు వీ హ్యావ్ అ గ్యాంగ్ విచ్ ఇస్ ఫార్మ్. మా గ్యాంగ్ పేరు చింది గ్యాంగ్. చింది అంటే మన హైదరాబాదీ లాంగ్వేజ్ లో చిల్లర్ గ్యాంగ్. తెలిసిపోది చిల్లర్ హెచ్ఓడి గారు చిల్లర్ గ్యాంగ్ హెచ్ఓడి చింది గారు. గ్యాంగ్. అదేలే తెలుగులో నాకు కంఫర్టబుల్ గా. ఎవ్రీ డే ఆఫ్ ద కాలేజ్ నేను వెళ్ళినప్పుడు అలా, ఎందుకంటే మాక్సిమం బంక్ కొట్టేదాన్ని. అబ్బా మన బ్యాచ్ మన హెచ్ఓడి అబ్బా. కొట్టి సో బంక్ కొట్టి కొంచెం రోడ్కి అక్రాస్ మా ఫ్రెండ్ ఫ్లాట్ ఉండేది, అక్కడికి వెళ్ళిపోయి మాకు అదే కావాలా వెళ్ళిపోయి ఇంకా తినడానికి మాక్సిమం తినడం, సినిమాలు చూడడం, అందరం కలిసి బాతాఖాని బేకార్ ముచ్చట్లు చేస్తుండడం అలాంటివన్నీ ఇంట్లో జరిగాయి. జొర్రుడు బేకార్ ముచ్చట్లు. అన్నింట్లలో సొరలే ఒకటే ఇంట్లో. ఆ టాపిక్ ఈ టాపిక్. బట్ ఇంకా మెమరబుల్ అంటే కాలేజ్ ఫెస్టివల్స్ అయ్యేవి. అదే కాలేజ్ మొహాలు చూసి బోర్ కొడుతుందంటే వేరే కాలేజ్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా. అలా ఒకసారి సైనిక్పురి కాలేజ్ నుంచి మా ఆయన కూడా మా కాలేజ్ కి రావడం జరిగింది. దట్ ఈస్ మై మోస్ట్ మెమరబుల్. నేను కూడా వెళ్ళాను. సో హెచ్ఓడి గారే ఈ రేంజ్ లో ఉన్నారంటే ఇంకా ప్రిన్సిపల్ గారే. మనందరం ఆయన అడుగుజాడల్లోనే. ఆయన ఎక్కడ ముందుకెళ్ళాడు, ఇంకా కాలేజీలోనే ఉన్నాడు ఆయన. కరెక్ట్ చెప్పు ప్రదీప్, ఈ విషయం మాత్రం కరెక్ట్ చెప్పు. అవునవును, ఏజ్ విషయం వస్తే అన్ని కరెక్టే ఉంటాయి. మొన్ననే మీ పిన్నిని కలిసాం. ఓకే, ఆయన అడగడం కూడా జరిగింది, మీ బ్రదర్ శేఖర్ మాస్టర్ ఎలా ఉన్నారంటే అలాగే ఉన్నారు సార్ మీరు ఇద్దరు. ఓకే అంటే అది చెప్పాడు చివరిలో, నాన్న ఇలాగే చెప్పమన్నారు అన్నాడు. సో ప్రిన్సిపల్ గారు, ఓకే, మీ కాలేజ్ డేస్ డెఫినెట్లీ చాలా మెమరబుల్ గా ఉంటాయి. బాగా అల్లరి చేస్తుంటారు. చేస్తుంటారా? ఆయన చేస్తూ ఉన్నారు. నేను కామ్గా ఉంటానా లేదా? ఓకే కదా? ఓకేనా? ఓకే. కాలేజ్ అంటే నాకు గుర్తొచ్చేది మా ఫ్రెండ్స్ సరిత, లలిత. చిచి నీ అకౌంట్లన్నీ ఓపెన్ చేయద్దు ఇక్కడ. అది అంటే 10th వరకు నేను హాస్టల్లో ఉన్నాను. ఇంటర్లోనే విజయవాడ శారదా కాలేజీలో చేశాను. అంటే మాది కోఎడ్యుకేషనే కానీ అంటున్నాను రా, కోఎడ్యుకేషనే కానీ ఎక్కువ బాయ్స్ గ్యాంగ్, లేడీస్ అస్సలు కలిసి వాళ్ళం కదా. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు తెలిసి అప్పుడు చేయలేదు కాబట్టి మొత్తం అంతా ఇప్పుడు తీర్చుకుంటాడు ఒక అక్షరం అనుకుంటున్నాను. సెకండ్ ఇయర్ లో మాత్రం అంటే ఒక అమ్మాయి అంటే ఇష్టం బాగా. లెటర్ రాసి ఇచ్చేవాళ్ళని మా ఫ్రెండ్స్ అందరూ బలవంతంగా రాపిచ్చారు. నాకు రైటింగ్ కూడా రాదు, తెలుసుగా నా గురించి. అక్కడ అమ్మాయి బస్ స్టాప్ దగ్గర ఉండేది. ఉంటే కరెక్ట్గా ఇలా వెళ్తున్నా, ఒక 2 times వెళ్ళి మళ్ళీ భయపడి మళ్ళీ ఇటు వచ్చేవాడిని. అలా సార్ ఒకటి కొట్టేస్తాను, అడగమంటారా? నీకు అన్ని కొడతాయి. మీరు భయపడి మళ్ళీ వెనక్కి వస్తారా? మళ్ళీ చూద్దాం వెనక్కి వచ్చేవాళ్ళ. కాలేజీలోనే చూడొచ్చు కదా, ఎక్కడైనా చూడొచ్చు కదా. కానీ చెప్పలేదు అమ్మాయికి. చెప్పలేదా? చెప్పలే ఇంకా. సరే చెప్పండి. మా మిసెస్ కర్ర తీసుకొని వస్తుంది. సారీ మేడం, మీరు యాడ్లు చూడండి. ఇలాంటి కాలేజ్ సరదాలు ఇదంతా సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్యలో ప్రతి కాలేజ్ లోనూ జరుగుతుంది. సో ఆ 2 పాత్రలు మనకు తెలుసు. జూనియర్ సెట్ జూనియర్స్ అంత గట్టిగా అరుస్తున్నారంటే వీళ్ళు జూనియర్లు అయి ఉంటారు సార్. అంతకంటే గట్టిగా అరుస్తారంటే వీళ్ళు సీనియర్. ఓకే, సో ఈ గ్యాంగుల మధ్యలో ఇప్పుడు పోటీ జరుగుతుంది. రైట్? ఈ గ్యాంగులు ఇక్కడ ఉన్నాయంటే ఈ గ్యాంగులకి సంబంధించిన గ్యాంగ్ లీడర్లు కూడా ఉండాలిగా. కంపల్సరీ కావాలిగా.
వీళ్ళని ఒక మార్గదర్శకంగా నడిపించడానికి ఫైట్ లైన్ నడిపించడానికి ఓకే నడిపించడానికి 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 ఆ లీడర్లు రావాలి. Yes, రైట్ okay. వాళ్ళు రావాలి అంటే మీరిద్దరు అదిగోండి అద్భుతమైన ప్లేస్ లో అలా కూర్చుని వీక్షించండి ఈ మా డిపార్ట్మెంట్ వెళ్ళనా? ఎస్ ప్లీజ్. రెడీయా? సో లెట్స్ వెల్కమ్ అవర్ సీనియర్ గ్యాంగ్ లీడర్. Baby, hold your breath. Every move I make me కనులని చేసిన starstruck. Baby, wait a sec. నీలో అందం అడిగిన మైకం, baby, I'm a love drug. Let me tease you, girl. నిన్ను తరిమిన మనసుని feel it. ఎప్పుడు చూడని కలలతో, baby, I can steal it. Now let's go make crazy, another half from bad girl. Baby, I'm a bad boy, can you be my bad girl? Baby, I'm a bad boy, can you be my bad girl? High, baby, so high. I-S-T-A-Y-F-L-Y. Fly like a helicopter, yo. Just a spin with my X Factor, yo. Just cash, no checks. Now game is on, I'm a swag intense. Moodula unna, baby. Zara nee boyfriend, nee just tanika ex. Baby, I'm a bad boy, can you be my bad girl? Baby, I'm a bad boy, can you be my bad girl? ఈడెవడు థియేటర్ అనుకుని కూల్ డ్రింక్ అమ్ముకోవడానికి వచ్చాడు? నేను నువ్వా? సారీ మళ్ళీ 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 ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత ఇజ్జత్ దియకు. లేదు ఈసారి గుర్తొచ్చింది, గుర్తుపడేసా. మరి కూల్ డ్రింక్ వస్తాను. అభి బోల్. అబ్బాస్ గారు, మా టాయిలెట్ క్లీన్ ఉన్నాయి. నాకు తెలుసు సార్. టక్ 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 డోర్ కొడతారు, బ్రష్ తీస్తారు. నేను అంటే ఎవరు? ఇది నేను. ఏ రవి, నువ్వా? ఫైనల్ గా ఇప్పుడు గుర్తించారు. ఇప్పటి వరకు కళ్ళజోడు వెనకాల కోతిని దాచారు. బాటిల్ పట్టుకొని వచ్చా సేమ్ అబ్బాస్ గారు డోర్ కొడతారు చూడు, కొడతారు ఎగ్జాక్ట్లీ. టక్ 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 డోర్ తెరవండి. మీ టాయిలెట్స్ క్లీన్ గా ఉన్నాయా లేవా? నేను చేసేస్తా. అవన్నీ కాదా, ఈయన మా సీనియర్ గ్యాంగ్ లీడర్. yes నేను సీనియర్ గ్యాంగ్ లీడర్. నేను సీనియర్ కాబట్టి. సీనియర్. ఎస్. ఈ కంట్రీకి మీరేమవుతారు? నేను సిటిజన్. రెండు కలిపితే సీనియర్ సిటిజన్. కాలేజీకి మీరు అదే. సూపర్. ఎవరైనా? ఆయన నాకు తెలుసు. తెలుసా? అమ్మాయి పక్కన కూర్చున్నాడు కాబట్టి కెమిస్ట్రీ లెక్చరర్. మొన్న రైస్ లో పసుపు కలిపితే పులిహార అవుతారు కనిపెట్టింది ఆయనే.
ప్రిన్సిపాల్. ఒకటి పొగిడి ఆడ పెట్టేస్తా పక్కన ఉంటది. మంచిది. సార్ మొన్న మీరు క్లాసులో అయిపోయిన తర్వాత బెల్లు భలే కొట్టారు సార్. ఐ లైక్ యూ సార్. ఆయన బెల్లు కొట్టారా, ఈ కాలేజీకి బిల్లు కడతారు. ప్రిన్సిపాల్ కి ప్యూన్ కి తేడా తెలియదురా. మనకెందుకు అవన్నీ పట్టించుకోం భయ్యా. తెలుసుకోకే ఇలా మిగిలిపోయాం. ఏంటి ఏమో ఆవిడ హెచ్ఓడి నాకెందుకు తెలియదు. ఆవిడ హెచ్ఓడి. హెచ్ఓడి అంటే తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎవరు హెచ్ఓడి అంటే ఏంటి? హెచ్ఓడి అంటే హార్డ్. హెచ్ఓడి అంటే ఫుల్ ఫామ్ తెలుసా? హెచ్ఓడి హార్డ్ హార్డ్ హార్డ్. హెచ్ఓడి అంటే హార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అవును, హెడ్ లేకపోయినా మనం బతకలేము, హార్ట్ లేకపోయినా బతకలేము. చాలా బాగా చెప్పావు. హార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. yes she is the heart of the college. హార్ట్ ఆఫ్ ది కాలేజ్, హార్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ, హార్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఇతను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కి ఇప్పటికి 6 హెచ్ఓడీలు మారారు. కాలేజ్ కి పెయింట్లు వేసారు, వెనకాల టాయిలెట్లు మళ్ళీ కట్టారు. అన్ని చెప్పు. నువ్వు వచ్చినప్పుడు మొన్న కట్టారు. ఏదో నువ్వు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యావు, నేను కష్టపడి చదివి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకొని పాస్ అవుతా. అది మన ప్రిన్సిపల్ గారు వచ్చారు, హెచ్ఓడి గారు ఇక్కడే ఉన్నారు. కాలేజ్ రన్ అవుతుందంటే దానికి కారణం రవి. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ ఇయర్ కట్టిన సప్లీ ఫీజు తో లైబ్రరీ కట్టగలిగాం. ఆ ముందు ఇయర్ తను ఎగ్జామ్స్ కి కట్టిన ఫీజు వల్ల క్యాంటీన్ మొత్తం షెడ్ వేయగలిగాం. అంతెందుకు, మొన్నటికి మొన్న ఈయన ఈ సెమిస్టర్ సప్లీ ఫీజు కట్టినందుకు 2 కాలేజ్ బస్సులు ఎక్స్ట్రా కొనగలిగాం. He is the heart of the college. He is the cash of the college. బాబు మీరు ఉండాలి బాబు, మీరు ఈ కాలేజీలోనే ఉండాలి. మేము ఇంకో క్యాంపస్ కడదాం అనుకుంటాం. మీరు నేను ఈ కాలేజీలోనే ఉంటా. నేను కూడా యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి బ్రో. దేనికి బ్రో? మొన్న వచ్చిన నా శాలరీ కూడా నీ ఫీజు వల్లే అని చెప్పారు ప్రిన్సిపల్. కానీ ఎట్టి పరిస్థితిలో నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే నేను మణికొండలో ఫ్లాట్ కొందాం అనుకుంటాను. ఇంకొక సెమిస్టర్. ఎన్నేళ్ళు ఉండాలి చెప్పు నువ్వు? నీ అకార్డింగ్ టు కంఫర్ట్ జోన్. మీరు ఉన్న దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను సైట్. వాళ్ళుండ బట్టి నేను ఉంటాను. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నేను అన్ని రోజులు ఈ కాలేజీలోనే ఉంటాను. వాళ్ళేంటి ఎవ్రీ 4 years వెళ్ళిపోతారు. ఎవ్రీ 4 years కి కొత్త పిల్లలు వస్తుంటారు. అది అంటే సీనియర్ అంటే ఒక స్టూడెంట్ కాదు, సీనియర్ అంటే ఒక అనుభవం ఇచ్చేటోడు. ఒక బాధ్యత. సరే గాని ఇన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ రాసావు. హలో, విక్రమార్కుల్లా ఉన్నావు. ఈసారి ఫెయిల్ అయితే మాత్రం డిసైడ్ చేసా భయ్యా, హిమాలయాస్కి వెళ్ళిపోదామని. నువ్వు హిమాలయాస్ వెళ్తే మంచును మంచం కింద చేసుకుని ఐశ్వర్యాన్ని ఐసులో చూసుకునే రకం. అలా చేసుకోవచ్చా? నాకు తెలియదు కానీ ఉదర్ పూచ్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చింది ఈ కాలేజ్ కి. ఇప్పటివరకు ఇక్కడే ఉంది. ఈడన్నా బెటర్, సెకండ్ ఇయర్ దాకా వెళ్ళాడు. ఇంకా ఫస్ట్ ఇయర్ లో. మేము ముగ్గురం ఒకటే క్లాసు. దాని తర్వాత నేను సెకండ్ ఇయర్ పాస్ అయిన వాడి. నువ్వేదో పెద్ద పీక్ పొడిచినట్టు అయ్యో కదా. నేను ఫస్ట్ ఇయర్ పాస్ అయినరా. ఒక్కొక్క సంవత్సరం 5 ఏళ్ళు చదివితే పాస్ అయినట్టు కాదు. అది పాస్ అయినమా లేదా? చైన్ చుట్టం అంటే పకోడీ పొట్లాలు చుడుతున్నా చూడు. పకోడీ గాడి నువ్వు ఉండగా నేను ఎందుకు చుడతాను?
సీనియర్ అంటే దండలు పెట్టాలి, సీనియర్ అంటే వంగి సలాం కొట్టాలి. నేర్చుకో నేర్చుకో సీనియర్. ఓంగి దండాలు పెట్టడానికి పొడుకుని ప్రదక్షిణాలు చేయడానికి నువ్వేమన్నా వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నావా? నిత్యానంద స్వామి. సార్ ఈవిడ మిమ్మల్ని నిత్యానంద స్వామి అన్నారు, వినపడిందో లేదో అని. అవును, నిత్యానంద స్వామి అంటే నిత్య మా వైఫ్ పేరు, నేను స్వామిని, నిత్యానంద స్వామి. కాలేజ్ లో ఉండంగానే పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసి ఇంకా కాలేజ్ పాస్ అవ్వకు. మాట్లాడకు, చేయి చూసిన ఎంత రఫ్ ఉందో. ఎంతమందిని గోకాడు. గోకడం ఇట్లా, ఇది రఫ్ అయింది. ఏ రేంజ్ లో గోకాడు. ఇంతకీ అక్కడ కూర్చుంది ఎవరో తెలుసా? నాకు తెలుసు. 100కి 200% మేమే గెలుస్తామన్నకే పాల్. సారీ ప్రిన్సిపల్. మా ప్రిన్సిపల్ చూడండి, కర్లీ హెయిర్, రోజీ లిప్స్, గీకి గ్లాసెస్. స్మార్ట్ ప్రిన్సిపల్. yes very smart. పక్కన నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ గారు మాట. ప్రిన్సిపల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. కాలేజ్ కి ఆ డ్రెస్సులు ఏంటి, చిన్నపోయిన డ్రెస్సులు? అంటే రెంట్ కి 150 ఇచ్చింది, 200 అది, అందుకే కట్ చేసాడు. నీ డ్రెస్ ఏంటి? నేను 20 రూపీస్ తక్కువ చేశాను సార్, అంతే. సార్ ఈ జనరేషన్ తో కొంచెం కలిసి ఉండాలంటే ఇలా బట్టలు వేసుకుంటే గానీ మా ఏజ్ కవర్ ఏ అవ్వదు. జనరేషన్ లో మొదలు పెట్టావు తెలుసా? తెలుసు సార్. ఆ గురించి వద్దు. పక్కన ఇంకొక ఆవిడ. తెలుసు You don't know her? తెలుసు. ఎవరు? అసూయ. ఆడవాళ్ళందరికీ ఆవిడ్ని చూస్తే కలిగేది అసూయ. ఈ మాత్రం తెలివితేటలు ఎగ్జామ్ లో పెట్టుంటే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాళ్ళు వీళ్ళు. ఏమి కవరింగ్, కవర్ స్టార్. అర్థమైందిగా? హెచ్ఓడి గారు, ప్రిన్సిపల్ గారు, టీమ్ లీడర్లే ఇలా ఉన్నారంటే టీం ఎలా ఉండిద్దో. ఈ జూనియర్ గ్యాంగ్ కి లీడర్ తేజస్వి అండ్ ఈ సీనియర్ గ్యాంగ్ కి లీడర్ రవి. ఓకే, క్వశ్చన్స్ ప్లీజ్. ఓకే, సో ప్రిన్సిపల్ సిద్ధంగా ఉన్నారు, హెచ్ఓడి సిద్ధంగా ఉన్నారు, గ్యాంగ్ లీడర్లు కూడా ఉన్నారు, గ్యాంగులు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? సార్ అంటే ప్రిన్సిపల్ గారు ఉన్నారు, హెచ్ఓడి గారు ఉన్నారు, మీరు డీన్. అమ్మో, డీన్ ఆఫ్ ద కాలేజ్. yes సార్. బీ కేర్ఫుల్. గుడ్ ఈవినింగ్ సార్. అంటే సార్ డీన్ అంటే అలా లేరు, నేను అంటే ఏ సీనియర్ అనుకున్నాను సార్. నేను సబ్జెక్ట్ బాగానే చెప్తున్నాను సార్. నెక్స్ట్ మంత్ శాలరీ కొంచెం మీరు పెంచుతా అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆల్రెడీ మనం ఒక చోట నుంచి వచ్చాం కాబట్టి మనకి శాలరీ స్థలం మారితే శాలరీ పెరుగుతుంది. అలా అయితే ఓకే సార్. హాయ్ సార్. ఆయన ఏంటి ప్రిన్సిపల్ కదా, వైస్ ఛాన్సలర్ డాన్స్ స్కూల్ కి. అండ్ మా హెచ్ఓడి గారు, మై డార్లింగ్ అను. అండ్ ఇట్ సైడ్ మా జూనియర్ గ్యాంగ్ తేజస్విని, ఆ జూనియర్ గ్యాంగ్ లీడర్ హైపర్ తేజస్విని. అండ్ ఇట్ సైడ్ మా సీనియర్ గ్యాంగ్. కాలేజీలోనే ఉంటూ ఫెయిల్ అయిపోతూ, అది హాస్టల్లోనే ఉంటూ, అంతేందుకు సార్, జూనియర్లు ఏడిపించుకు తింటూ. సార్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ కాలేజ్ లో నేను, తేజు, ప్రదీప్ అండ్ మా డీన్ గారు ఒకటే క్లాస్ లో చదువుకున్నాం. అది మంచానికి పట్టిన నల్లిలాగా ఇక్కడే ఉండిపోయాడు. మా ఈ గ్యాంగ్స్, ఈ గ్యాంగ్ లీడర్లు, ప్రిన్సిపల్, హెచ్ఓడి ఇవంతా స్పెషల్ క్లాసెస్ కలిసాను సార్. సూపర్, వెరీ గుడ్. అంటే గ్యాంగ్స్ అంటే గుర్తొచ్చింది, మీ కాలేజ్ డేస్ లో మీకు కూడా మంచి గ్యాంగ్ ఉండేదని మేము గట్టిగా విన్నాం. నాకు గ్యాంగ్ లీడర్ లేడుగా, నేను గ్యాంగ్ లో ఉండేవాడిని. గ్యాంగ్ లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు కొడితే నేను కూడా దెబ్బేసేవాడిని. గోడ ఉంటే గోడ ఒకటి కొడితే గోడ పడిపోయింది. అప్పటి నుంచి మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు.
అంటే కట్అవుట్ అలాంటిది చేత్తో సార్ కొడితే గోడ పడిపోయింది ఇంకా అప్పటి నుంచి కొట్టం. సో సూపర్ సార్. ఇప్పుడు గ్యాంగ్ అన్నాక గొడవలు అల్లర్లే కాకుండా ఇంకా సరదాగా ఆట పట్టించడాలు, బస్ స్టాప్లు. నా ముఖం ఎవరు చూసేవాళ్ళు కదా ఆడపిల్లలు. అబ్బా అబ్బా సార్, ఇది నా మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పెయిన్. పవర్ స్టార్ అన్నకి గర్ల్స్ లేరా? లేరా? మాతో పాటు ఉండేవాళ్ళు. ఆడు ఇంత ఉండే ఆడికి 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ప్రదీప్ లాగా నా ఫైట్ చూసి భయపడేవాళ్ళు. ఏంటో నా మొహం కూడా చూసేవాళ్ళు కదా ఎవరు. బాబు గారు మనందరం కలిసి ఒక ట్రిప్ వేసాము సరదాగా. అప్పుడు ఓకే అప్పుడు మీరు చెప్పాను. సార్ ఇప్పుడు అమ్మాయి మన వైపు చూడట్లేదు, ఓకే పర్లేదు, మనం అయితే చూస్తాం కదా. అబ్బో ఒక 9-10 మందికి సింగిల్ మన Try-hard వన్ వే ట్రాఫిక్ లో వెరీ బ్యాడ్. ఇప్పుడు 8-9 మంది టీవీ చూస్తుంటారు. ఇప్పుడు బాగా సో కాలేజ్ డేస్ అనగానే మీకు బాగా గుర్తొచ్చే విషయం? 9 అమ్మాయిలు. సో కాలేజీ అనగానే ఏంటంటే మాకు మోస్ట్ ఆఫ్ ద టైం చెప్పకూడదు, కాలేజీకి వెళ్ళేవాళ్ళం కాదు. ఫస్ట్ అవర్ మాత్రం అటెండ్ అయ్యేవాడిని. సెకండ్ అవర్ సేమ్ బ్యాచ్ సార్. మాకు విజయవాడ రంభా ఓరసి మ్యాన్ థియేటర్ ఉండేది. కాలేజీకి వెళ్తాం, ఫస్ట్ అటెండెన్స్ చేసుకోవడం, వెళ్ళిపోవడం మ్యాట్నీకి. ఆయన చెప్పిన థియేటర్ పేర్లు చూసారు కదా సార్, రంభా, ఊర్వశి, మేనక. థియేటర్ పేరేది. సరే మా నాన్న ఏదో కొంచెం డబ్బులు ఇచ్చేవాడు. 5 రూపాయలు ఎంత వచ్చేది నాకు. రూపాయి 10 రూపాయలు తీసుకుని వచ్చి ఒకడు ఒక సిగరెట్ తాగి ఒక టీ తాగేవాడు. నేను ఆలోచించా, ఈడు 10 రూపాయలు తీసుకొని ఈడు ఒక సిగరెట్ టీ తాగుతున్నా, నా దగ్గర 5 రూపాయలు ఉంటే నేనేంటి ఇలా అయిపోయింది, సిగరెట్ తప్ప నేర్చుకున్నా. ఎవడైనా చేస్తాడా అలాగే సిగరెట్ అలవాటు. తర్వాత ఈవినింగ్స్ వచ్చేటప్పటికి అప్పుడప్పుడు అలా ఒక క్వార్టర్ తీసుకొని ఫ్రెండ్స్ వెళ్ళేవాడు. మంచి చదువు, మంచి పద్ధతులు ఏవీ లే. కొన్ని రౌడీలాగా కాబట్టి అది లేదు, అదొక రకమైన భ్రష్టత్వం అంతే అస్కూడెట్ కాలేజీ. బట్ ఆల్ గుడ్ డేస్. అంటే నేను ఎప్పుడన్నా ఒక క్వార్టర్ తాగి అంటే ఆ ఫ్రెండ్స్ తాగి వెళ్తే మా అమ్మ తలుపు తీసేది. అదృష్టం అంటే మా అమ్మ 4'11" ఉండేది. నేను ఈ హైట్కి గాలి వెళ్తుంది, అందుకని మా అమ్మ ఎప్పుడు డౌట్ పడలేదు. అంటే మీరు చాలా కరెక్ట్ గా పద్ధతిగా ప్లాన్ చేశారు ఈ మొత్తం ఈ కాలేజ్ యూనివర్సిటీని ఇంత బాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఒక గ్రోత్ అనేది, ఒక అభివృద్ధి అనేది ఒక చోట ఎండ్ అవ్వకూడదు, ఇది వెళ్తూనే ఉండాలి. సో మనం ఒక కాలేజ్ వదిలేసినా, కొత్త కాలేజీలో చేరినా, లేకపోతే కొత్త యూనివర్సిటీలో చేరినా కొత్త గ్రోత్. మీరు అటే వస్తుంది మరి. సార్ పదండ్రా మనం కూడా వేరే యూనివర్సిటీ పెట్టుకుందాం అని చెప్పి మేము బయలుదేరి మేము ఒక యూనివర్సిటీ పెట్టుకున్నాం. మా యూనివర్సిటీలో మా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, మా జూనియర్ మోస్ట్ స్టూడెంట్. వీళ్ళని ఎంత బాగా ప్లాన్ చేశారో వాళ్ళని అంతే బాగా ప్లాన్ చేశారు. బ్యూటిఫుల్ హెచ్ఓడి. ఇంకా మా మాస్టర్ గారు అంటే చెప్పక్కర్లేదు, గుడ్ మాస్టర్. బాగా పిల్లలకి పాటలే చెప్తుండండి. పాటలే చెప్తున్నాం సార్, ఇంకేం చెప్పకండి. అండ్ మా హెచ్ఓడి గారు మీకోసం ఏదో చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చారు. వాట్ ఇస్ దట్? ప్రవేశపెట్టండి. ఆ ఫేస్ చూసి ఎవరు ఇష్టపడతారా? అందుకని అట్లా అయింది. అప్పుడు అర్థమైంది కదా, ఎందుకు చూడలేదు నన్ను. కోపంగా ఉన్నారు సార్. అప్పుడు సినిమా హీరోలా ఉన్నారు సార్ మీరు. గల్ల సొక్క, హెయిర్ స్టైల్ మీ గ్యాంగా సార్? మా సీనియర్లు జూనియర్ అందరూ కలిపి ఒక gang. ఇంకొక ఫోటో ఉంది సార్, అది మామూలుగా ఉండదు సార్. ఆ కాలు కొబ్బరి చెట్టు అని తెలింది. అప్పుడేది కరాటే నేడిచేవాళ్ళం ఏదో. సార్ మీకు కరాటే వచ్చా? కుంపు కూడా వచ్చు. చెప్పాలి కదా సార్. ఇప్పుడు పని చేయదు అది. ఇప్పుడు వాడలేదా? ఎవరిని కొట్టను నేను. మనం సేఫ్ రా రవి. అందుకే నేను దూరం కూర్చున్నందుకు చాలా హ్యాపీగా ఉంది చూసిన తర్వాత. బట్ సూపర్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. కాలేజ్ మెమరీస్ అంటేనే ఇవి. అప్పటి ఫ్రెండ్స్, అప్పటి గ్యాంగులు, అప్పటి ముచ్చట్లు అండ్ అప్పుడు చేసే పనులు ఇవన్నీ గుర్తెచ్చుకున్నప్పుడల్లా చాలా హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పటి స్టూడెంట్స్ కి సరదాగా మీ మాటల్లో. ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి పిల్లలు ఉంటారు. యూజువల్గా ఏంటంటే 30 years బ్యాక్, 40 years బ్యాక్
స్టూడెంట్స్ లో ఒక ఫైటింగ్ నేచర్ ఉండేది. అమ్మాయిలు చాలా గౌరవంగా చూసేవాళ్ళం, ప్రేమించేవాళ్ళం తప్ప కామించేవాళ్ళం కాదు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఏ అమ్మాయిని అలాంటి దృష్టితో చూడం. అలాగే అమ్మాయిలకు చాలా హెల్ప్ చేసేవాళ్ళం, కొంచెం ఏడిపించేవాళ్ళం, అది వేరే సంగతి. కానీ అది కూడా చాలా స్వీట్గా అందంగా ఉండేది. కానీ గొడవలు మాత్రం ఉండేవి. మాకు అక్కడ పక్కన రాయలసీమ కుర్రోళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు, వాళ్ళకి నెల్లూరు కొంతమంది గొడవలు అవి తప్ప పెద్ద. బట్ మాకందరికీ కూడా మోస్ట్ ఎగ్జాంపులర్ స్టూడెంట్ ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ జార్జ్ రెడ్డి గారు, ద లెజెండరీ స్టూడెంట్. ఆయన అంటే మాకు ఒక చాలా గౌరవం. ఈజ్ నో మోర్. కాలేజీ రోజుల్లోనే ఆయన్ని ఒక స్టూడెంట్స్ దీంట్లో చంపేశారు. ఉంటే అలా ఉండాలి అనుకునేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి లీడరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డీన్ గారు. ఇవాళ ఇలా సడన్ గా విజిట్ కి వచ్చారు, ఫస్ట్ డే కాలేజ్ వచ్చారు మీరు. మాకు చాలా ఆనందం సార్, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. నాకు కూడా బయట చాలా పని ఉంది, కొత్త కొత్త స్టూడెంట్స్ తయారు చేయాలి. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు ఇదే కాలేజ్ లో చదివిన ఒక సీనియర్ స్టూడెంట్ అండ్ ఈ రోజే ఫోన్ చేశాడు, కాలేజ్కి వస్తాను ఒకసారి కలుస్తాను అందరినీ అన్నాడు. మరి మన ఆ సీనియర్ స్టూడెంట్ ని, ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ ని పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ అర్జున్ సురారాం. బయట అట్టే ఎయ్యి పందెం కొడితే చెరుతో వెయ్యి అర్జున్, యా మీరేంటి ఇలా వచ్చారు ఇవాళ? ప్రదీప్, యా యా నువ్వేంటి మన కాలేజ్ జాయిన్ అయిపోయావు నువ్వు? యా అంటే ఇక్కడైతేనే నన్ను ఎక్కువ గుర్తిస్తారని చెప్పి ఇక్కడే ఉండిపోయా. మన కాలేజ్ ఎలా ఉంది? బానే ఉందా? ఏయ్ మా అందరికి నువ్వే ఇన్స్పిరేషన్. అవునా? ఎందుకంటే హెచ్ఓడీలకి లెక్చరర్ కి లైన్ వేయాలన్న కాన్సెప్ట్ నీ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యే. ఓకే. ప్రిన్సిపల్ సార్ నమస్తే సార్. హాయ్ హెచ్ఓడి మ్యామ్, మీరు ఇంకా అలాగే ఉన్నారు, అసలు ఏం మారలా. బట్ నేను ఈరోజు వచ్చింది ఒక చాలా సీరియస్ ప్రాబ్లంతో వచ్చాను. నేను వెళ్ళిపోయి బీబీసీలో జాయిన్ అవుదాం అనుకుంటే మన సర్టిఫికేట్ పెడితే సర్టిఫికేట్ ఫేక్ అని వచ్చింది. మన కాలేజ్ సర్టిఫికేట్ ఫేక్ అని వచ్చింది. ప్రిన్సిపల్ గారు, నాకదే అర్థం కాదు. ఎవరు ఫేక్ చేశారో నాకు ఇప్పుడు కావాలి. నాకు తెలిసి అలాంటి సర్టిఫికెట్లు ఫేక్ చేయాలంటే రవి బ్రో, ఎస్, మీరు నన్ను ఫస్ట్ ఇయర్ లో ర్యాక్ చేసింది మీరేగా? మీరు ఇంకా ఉన్నారా కాలేజ్ లో? అవును. అంటే నేను ర్యాగింగ్ మీద కోర్స్ చేసి స్టూడెంట్స్ కి నేర్పిద్దామని ఇదే కాలేజ్ లో ఉన్నా. ఆ కోర్స్ కైనా సర్టిఫికేట్ రియలా ఫేకా? సర్టిఫికేట్ పేరే ఫేక్, అందుకే ఫేక్ సర్టిఫికేట్. మై ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సాల్డ్. ఈ షో అయిపోయిన తర్వాత నాకు తనని అప్పచెప్పండి. ఇప్పుడే తీసుకెళ్ళిపోండి. అవునా? భయ్యా, ఏం లేదండి, జూనియర్లు అందరూ కలిసి ఆ సీనియర్ కి ముద్దు పేరు అబ్బాస్ అని పెట్టుకున్నారు. Okay. అంటే గుర్తుందిగా అబ్బాస్? అబ్బాస్ తెలుసు. డోర్ కట్టి బ్రష్ తో వస్తారు. ఓహో, అలా ఇప్పుడు అది కూడా చేస్తున్నాడా? మా పాత్రం క్లీన్ గా ఉంది. ఇదేంటి జూనియర్ గ్యాంగ్. జూనియర్స్ లో ఆ అమ్మాయి గ్యాంగ్ కొత్తగా లీడర్ వచ్చినట్టుంది. తేజస్వి. హాయ్, యు లుకింగ్ వెరీ నైస్. ఇలాగే చేసేవారు అప్పుడు కూడా. జూనియర్లు సీనియర్లు ఉన్నారు, వాళ్ళ గ్యాంగ్ లీడర్లు ఇక్కడ ఉన్నారు. అండ్ మీకు తెలుసు హెచ్ఓడి గారు, ప్రిన్సిపల్ గారు. హెచ్ఓడి గారు మీకు తెలియకపోవడం ఏంటి? హెచ్ఓడి గారు నాతో స్టెప్లు వేయించారు. ప్రిన్సిపల్ మీరు ముందు హెచ్ఓడి, ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యారు. Okay, fine, very good. ఇంకా So, అక్కడే ఉన్నావు అయితే హెచ్ఓడి. ఓకే డాలి. కవర్ స్టార్, కవర్ స్టార్. ప్రిన్సిపల్ గారు ఇంతకు ముందు కన్నే కన్నే అని ఒక సాంగ్ విన్నారా? రీసెంట్ గా వచ్చింది. విన్నా. సో ఆ కన్నే కన్నే సాంగ్ కి అద్భుతమైన స్టెప్లు వేయించారు. కానీ ఇప్పుడు లావణ్య కన్నా మా హెచ్ఓడి ఇంకా నాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సో ఆ పాట దాని కోసం పాడతా ఒకసారి. అంటే ఆల్రెడీ మేము హెచ్ఓడి గారిని ఇప్పటి నుంచో చూస్తున్నాం. సో ఫ్రెష్ గా వచ్చిన ఆ ఫ్రెషర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నా పేరు తేజస్వి. ఎలాగెలాగా? నా పేరు తేజస్వి. అబ్బా, చాలా మంచి సాంగ్ కదా. అవును, మంచి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఆ పాటకి. సినిమాకి ఆల్ ది బెస్ట్ నిఖిల్. అరే, నవంబర్ 29 రోజు మాస్ బంక్ రోయ్. ఆ రోజు క్లాసులు లేవు. క్లాస్ బంక్ ఎందుకు కానీ మేమే హాలిడే డిక్లేర్ చేస్తాం, హ్యాపీగా వెళ్ళి వాళ్ళతో పాటు చూస్తాం. హాలిడే డిక్లేర్ చేస్తారని హెచ్ఓడి గారు మనందరికి టికెట్లు ఇస్తారు. అండ్ శేఖర్ మాస్టర్ కూడా చూస్తారు.
And ఆయన ఎక్కడ చూస్తారు కూడా నాకు తెలుసు, రంభా, ఊర్వశి, మేనక. హైదరాబాద్ వచ్చాక లక్ష్మీకళ, శశికళకి వెళ్తున్నాడు ఆయన. సో ఈ అర్జున్ సూరవరం మూవీ నుంచి వన్ బ్యూటిఫుల్ సాంగ్ మీ ఇద్దరు పెర్ఫార్మ్ చేస్తే మేము అంతా. మేము ఫస్ట్ టైం అర్జున్ గారు ఇద్దరు హీరోస్ డాన్స్ చేస్తే చూడడం ఫస్ట్ టైం ఇది. హీరోయిన్ ఒప్పుకున్నావు కదా. లేలే నువ్వు హీరోయిన్ వాళ్ళతో కొంచెం మెల్లగా హీరోయిన్ లా చేయొచ్చుగా. అబ్బాస్ గారి స్టైల్లో చేయాలా? అండ్ వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్ బ్రదర్. అండ్ డెఫినెట్లీ మా స్టూడెంట్ గ్యాంగుల తరఫు నుంచి నీకు ప్రామిస్, తప్పకుండా మా గ్యాంగులన్నీ మొత్తం తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్. మళ్ళీ వచ్చి కలుస్తుంటాను. యా థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ మన టైంలో ఉంటే భలే ఉంటదిగా. మన టైంలో లేరు వీళ్ళంతా. మన టైం నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. సారీ, మీ టైం నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. బట్ ఐఎమ్ జస్ట్ జోకింగ్. చదువుకో అమ్మ బాగా, ఓకేనా? అయ్యా బాగా చెప్పు, మేము కూడా హ్యాపీ డేస్ చూసాంలే. మా అయ్య కూడా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే. నిజంగానా? కాదు, ఉట్టుగా. అదే తమ్ముడు ఉందా అనుకున్నా అయిపోతే నిన్ను. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. సూపర్ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హెచ్ఓడి గారు, మీరే ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మీరే హార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాబట్టి గ్యాంగ్ మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? మన లోకల్ గ్యాంగ్స్ కాలేజ్ లో టోటల్ గా 3 పీరియడ్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ పీరియడ్ వైవా పీరియడ్, వామ్మో. సెకండ్ పీరియడ్ కల్చరల్ యాక్టివిటీస్ పీరియడ్, వావ్, అంటే సాంస్కృతిక కార్యక్రమాలు. ఏది ఒకసారి అనండి. సేమ్ పించ్. థర్డ్ పీరియడ్ ఇస్ ప్రాజెక్ట్ వర్క్ పీరియడ్. ఆవిడెవరు? ఆవిడెవరో ఆవిడ ప్రాజెక్ట్ వర్కా? సో ఈ 3 పీరియడ్స్ ఉంటాయి. ఈ 3 పీరియడ్స్ కి సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఆర్ జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ జరుగుతూ ఉంటుంది. ఈ 3 పీరియడ్స్ కలగలిపి ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళకి మన ప్రిన్సిపల్ గారు స్పెషల్ ట్రీట్ ఇస్తారన్నమాట. ఓహో, అసలైన పోటీ మొదలవబోతోంది. సీనియర్ గ్యాంగ్ అండ్ జూనియర్ గ్యాంగ్. అసలు విషయం ఏంటంటే 3 పీరియడ్లు ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ వైవా, అదిరిపోద్ది. మీ అందరికి బాగా ఇష్టమైన డిపార్ట్మెంట్. ఇప్పుడు వైవా అనగానే పెళ్ళని తలగొట్టుకున్నావు నువ్వు. వైవాతో గెట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నాయి వెనక వరుసలో ఉన్న మేధావులు. వైవా అంటే నీకెందుకు అలాంటి అని ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చింది? మా క్లాస్ లో వైవా అడుగుతుంటే వాడిని లేపి వాట్ ఇస్ ట్రాన్సిస్టర్స్ అన్నాడు సార్. అయితే వీడు ట్రాన్స్ఫర్ ఆఫ్ సిస్టర్స్ ఇస్ కాల్డ్ ట్రాన్సిస్టర్ అన్నాడు సార్. అప్పటి నుంచి వైవా అంటే వాడికి దడ సార్. లేలే బాబు, నెక్స్ట్ టైం నుంచి అబ్బాయి పక్కన కూర్చో. ఆయనకి సిస్టర్స్, గర్ల్స్ ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి ఆయనకి. వైవా ఫుల్ ఫామ్ చెప్పరా అన్నాడా? వైవా ఫుల్ ఫామ్ విఐవిఏ. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది. అది నాకు తెలుసు. దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఇగో వైవా, వి అంటే వైవా, ఐ అంటే ఐవా, ఈ నెక్స్ట్ వి అంటే వా, ఏ అంటే ఆ, వైవా. లెక్చరర్ గారు, నాకు వైవా ఫుల్ ఫామ్ వచ్చు. వచ్చా? చెప్పు. ఇటు పడే. వాగినోడికి వాగినంత. నాదే బెటర్ సార్. అవును, అందుకే నువ్వు సెకండరీ దాకా వెళ్ళాడు. ఇంకా ఫస్ట్ ఇయర్. ఓకే హెచ్ఓడి గారు, క్లాసెస్ టైం అయిపోయింది. యా, వచ్చే వారం ఇదే టైం కి కాలేజ్కి వచ్చి కూర్చోవాలి మనందరం. సో జూనియర్ గ్యాంగ్ రెడీయా? సీనియర్స్ గ్యాంగ్ రెడీయా? ఓకే, సో నెక్స్ట్ వీక్ నుంచి జూనియర్ గ్యాంగ్ వర్సెస్
సీనియర్ గ్యాంగ్. ఈ స్టేజ్ మీద వార్ జరగబోతోంది. సో వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. క్యాచ్ యు అగైన్.